నిన్న షాపింగ్ చేద్దామని చేస్తే ఇదొక్కటే చేయాల్సి వచ్చింది. వర్షం పడింది. తెచ్చి మేమైతే ఫ్రెష్ అయిపోయినాము. పొద్దున్న చల్లగుండే, ఫ్రెష్ అయిపోయిన తర్వాత మేము స్నానం చేసినాము. అంత చల్లగా ఏమి అనిపించలేదు, మళ్ళీ ఎండ వచ్చింది. బట్ ఈ రోజు అయితే వెదర్లో రెయిన్ అన్నారు, తెలీదు మళ్ళీ ఎప్పుడు రెయిన్ పడుతుందో కూడా తెలియదు. ఎండ వస్తుంది, వర్షం పడుతుంది. మేమైతే రెడీ అయిపోయినాము, సైట్ సీయింగ్కి వెళ్తున్నాము. ఏంటంటే మా కార్లో వెళ్ళట్లేదు, మాకు ఆల్రెడీ ఇక్కడ ఒక పర్సన్ తెలుసు అనమాట, క్యాబ్ డ్రైవరే. సో లాస్ట్ టైం మేము 4 years బ్యాక్ వచ్చినప్పుడు అట్లా ఫ్రెండ్ అయింది అనమాట. సో ఆయనతోనే మళ్ళీ మేము ఆయన కార్లోనే సో సైట్ సీయింగ్కి అయితే వెళ్తున్నాము. ప్రజెంట్ ఎక్కడెక్కడికి వెళ్తున్నాము అనేది అయితే ఇది చెప్తాను, ఎందుకంటే నాకు ఆ నేమ్ సరిగా గుర్తుండదు కూడా. యాక్చువల్గా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ నేను నా కార్ ఇక్కడికి వస్తే, ఇక్కడని కాదు, నేను మున్నార్కి వెళ్ళినా, కొడైకెనాల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కార్లో మాత్రం ఎప్పుడు మళ్ళీ ఇక్కడ లోకల్ ట్రావెల్ చేయలేదు. ఒకటి ఏంటంటే డెస్టినేషన్స్ వాళ్ళకి బాగా తెలుసు, సో వాళ్ళు బాగా తీసుకెళ్తారు. షార్ట్ రూట్స్ అంటే షార్ట్ కట్లు ఎట్లా వెళ్ళిపోవాలి అనేది మనకు అప్పుడప్పుడు గూగుల్ కూడా పనిచేయదు, గూగుల్ మ్యాప్స్ కూడా ఇంటర్నెట్ సరిగా ఉండకపోవడం వల్ల. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటని చెప్పేసి అంటే, నాకు పక్కన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడాలనిపిస్తుంది, కానీ చూడడానికి కాదు, రికార్డ్ చేయడానికి కాదు. సో నేను కూడా కొంచెం ఫ్రీగా కూర్చొని హ్యాపీగా రికార్డ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంటెన్షన్ అనమాట. బట్ ఇది ఎంత ఛార్జ్ చేస్తున్నాడు ఏందనేది సాయంత్రం వరకు చెప్తా. బట్ నైస్ పర్సన్, అదొక్కటి రీజన్ కోసం అని చెప్పేసి నేను మళ్ళీ తనకు కాల్ చేసి మరీ రమ్మని చెప్పిన అనమాట. సో వస్తాడు, ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి వస్తా 9 వరకు, నేను ఎవరికి వెళ్ళిపోవడమే. సో ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేయడానికి వెళ్తున్నాము. అప్పటి వరకు ఏం చెప్పను. ఇంకా ఈ ఉన్న 3 days కూడా మా పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళాం. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏది వీలైతే అది అక్కడ ఆ టైంకి అది తినేసినాం అనమాట. ఎందుకంటే ఇంకా మేము వేరే దానికి వెళ్ళాలంటే ఆ కిందికి దిగి వెళ్ళాలి. అండ్ కిందికి దిగడము, ట్రాఫిక్ నుంచి పైకి ఎక్కడం అనేది వాడితో కొంచెం ఇబ్బంది అయిందనమాట, ఎత్తుకొని ఎక్కడము. అందుకని చెప్పేసి మేము అక్కడే ఉన్నాము, అక్కడే తిన్నాం అనమాట, కదలకుండా. ఇంకా సో రెయిన్ కూడా పడడం వల్ల. అండ్ ఇక్కడ హోటల్ నుంచి వ్యూ అనమాట. మేము ఇప్పుడు ఉంటున్న హోటల్ వాళ్ళకి ఇంకొక ప్లేస్ ఉంది, అది ఇక్కడ నుండి కనిపిస్తుంది అనమాట. అక్కడ కూడా రూమ్స్ ఉండే, బట్ మాకు అవైలబిలిటీ లేదు. అవి బాగున్నాయి అనమాట. ఇవేదో కొంచెం క్లోజ్డ్ రూమ్స్, అవి కొంచెం మనకు బాల్కనీ అలా ఇచ్చి బాగుంటుంది. సో బాల్కనీ ఉంటేనే మనకు అట్లా వ్యూ కనిపించి బాగుంటుంది అనమాట ఇక్కడ. సో మనం ఏదైనా డిఫరెంట్ ప్లేస్కి వచ్చినప్పుడు అయితే అట్లా బాల్కనీ వ్యూయే తీసుకోవాలి. మేము ఫస్ట్ టైం అనమాట, మాకు దొరకకపోవడం వల్ల అట్లా తీసుకున్నాము. ఇప్పటిదాకైతే తప్పనిసరి మేము బాల్కనీ వ్యూ తీసుకున్నాము. అండ్ ఫస్ట్ టైం ఇలా అయ్యింది. బట్ హాలిడేస్ అయితే అట్లా అస్సలు మిస్ అవ్వద్దు మా వాడికి అని చెప్పేసి మేము వచ్చేసినాం. ఇంకా ఏంటో ఏమో తెలియదు కానీ మేమున్న 3 days కూడా ఇదే దోశ తిన్నామన్నమాట. మా వాడు బయట ఎక్కువ దోశ లాంటివి తప్ప ఇంకా వేరే ఏం తిన్నాడు, వాడికి నచ్చిందే నేను తినాల్సి వస్తుంది. సో దోశ ఎలాగో ఇంత పెద్దగా ఉంది కాబట్టి ఇందులో నేను ఆఫ్, వాడు ఆఫ్ తిన్నామన్నమాట. సో మా ఆయన కూడా ఏం చేశాడంటే, నేను కూడా దోశ తింటా అన్నట్టు డిఫరెంట్ టిఫిన్స్ అయితే ట్రై చేస్తారు. ఈ అబ్బాయిలకి చాలా నయము, అమ్మాయిలకైతే ఇంకా అంతే. మదర్స్కి మెయిన్గా ఇట్లా పిల్లలు ఉంటే వాళ్ళు ఏది తింటే అదే తినాల్సి వస్తుంది, ఫుడ్ అట్లా వేస్ట్ చేయకుండా. ఇక్కడైతే కూర్చొని మేము మా క్యాబ్ డ్రైవర్ కోసం అట్లా వెయిట్ చేస్తున్నాము. తను కొంచెం లేట్ అయింది అనమాట, ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది. వీకెండ్లో ఉన్నాం కాబట్టి మేము ఆల్రెడీ చాలామంది వచ్చేసినారు అనమాట. సో అందుకని మేము ఇంక ఇక్కడ మా హోటల్లోనే అంటే తినేసి మళ్ళీ హోటల్కి వచ్చేసి అక్కడే కూర్చొని వెయిట్ చేస్తున్నాము ఆయన కోసం. క్యాబ్ అయితే వచ్చేసింది, క్యాబ్ ఎక్కేసి అయితే స్టార్ట్ అయిపోయినాము. 9:30కి వస్తాడు, కొంచెం 10 అట్లా అయిందనమాట. సో ఏం పర్లేదు, తనకైతే అన్నీ తెలుసు అనమాట. సో హ్యాపీగా మనం కూర్చొని వెళ్ళిపోవచ్చు. లాస్ట్ టైం అయితే ఏం చూసామో అవి కాకుండా కొత్తవి తీసుకెళ్ళమన్నాము కొంచెం, ఎందుకంటే మళ్ళీ అవే చూడడం ఎందుకులే అని చెప్పేసి. వాడికి ఏం గుర్తుండదు కానీ మాకైతే కొంచెం ఐడియా ఉంది. సో ఇక్కడ ఒక వ్యూ పాయింట్ అనమాట, దానికోసం ఇక్కడికి వచ్చినాము. పెద్దగా ఏం లేదు కానీ జస్ట్ అలా మనము అంటే ఇక్కడికి వచ్చిందే వ్యూ ఎంజాయ్ చేయడానికి కదా.
ఇక్కడ టెలిస్కోప్ లాంటిది పెట్టారనమాట. మనం ఏంటంటే కింద స్ట్రాబెర్రీ ఫార్మ్ అండ్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉందంట, వాటిని చూడడానికి ఇవి పెట్టారు. నాకైతే ఏం కనబడలేదు అసలు, స్ట్రాబెర్రీ ఫార్మ్ కనబడలేదు, ఏం కనబడలేదు. నార్మల్గా దానిలోంచి కాకుండా డైరెక్ట్గా చూస్తే కనిపించింది. సో మావాడు కూడా వీళ్ళు ఏమో చూస్తున్నారు, ఏదో కనిపించింది అని చెప్పి వాడు చూసాడు. కనిపించిందా అంటే కనిపించింది అంటున్నాడు. వాడికి కూడా కనిపించింది, నాకే ఎందుకో ఏం కనబడలేదు. సో అదేదో ఖరాబ్ అయిందంట. సో నేను వంగినక్కడే అది ఖరాబ్ అయిపోయింది అనమాట. సో అది కూడా అయిపోయింది. ఆ వ్యూ తర్వాత మేమైతే మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడైతే వెల్లింగ్టన్ లేక్ ఉంటుంది. లాస్ట్ టైం మేము వెళ్ళినాము, ఇక్కడ బోటింగ్ కూడా చేస్తారు చిన్నగా. సో అందుకే లాస్ట్ టైం వెళ్ళి మోస్ట్లీ మేము స్కిప్ చేసాము. అట్లా వేలో వెళ్తూ ఉంటే బైసన్ కనిపించింది. కొడైకెనాల్లో మా రూమ్లో బైసన్ ఫొటోస్ ఉండే, మీరు లాస్ట్ వీడియో చూస్తుంటే కనిపిస్తుంది. సో దాన్ని వీడియో ఇద్దామని ట్రై చేసిన, అన్ని కార్లు వచ్చేసరికి అన్నీ అడ్డుగా వచ్చేసినాయి అనమాట. సో సరిగ్గా కనబడలే. అండ్ సెకండ్ టైం అయితే మళ్ళీ చూపిస్తాం మీకు. మేమైతే ఇవన్నీ కూడా కూనూరు వేలో చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఈరోజు మెయిన్గా మేము క్యాబ్ బుక్ చేసుకుంది కూనూరుకి వెళ్ళి అండ్ లాస్ట్ నైట్ ఈవినింగ్ అయ్యేసరికి ఊటీకి వచ్చేసేయాలి. అట్లా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాము. సో లాస్ట్ టైం కూడా సేమ్ అనమాట. మేము వెల్లింగ్టన్ లేక్ వెళ్ళకుండా స్కిప్ చేసేసి మద్రాస్ రెజిమెంటల్ ఏరియాకి అయితే వచ్చేసినాము. లాస్ట్ టైం వీళ్ళు మనకు అలో చేయలేదు. లాస్ట్ 1 year నుంచి కూడా వీళ్ళు కూడా మనకి లోపల అన్నీ చూడడానికి కోసం అలో చేస్తున్నారు. సో ఇప్పుడైతే మనము అక్కడికే వెళ్తున్నాము. మనమైతే ఇప్పుడు వీళ్ళ మ్యూజియంకి వచ్చాము, మద్రాస్ రెజిమెంటల్ మ్యూజియం అనమాట. సో వీళ్ళు ఏమేమి యూజ్ చేశారు, ఎలా ఉన్నారు అవన్నీ చూడడానికి కోసం ఇక్కడికైతే వచ్చినాము. లోపల మ్యూజియం లాగా ఉంది. సో అందులోకైతే మేము వెళ్ళాము. మనకైతే ఎలాంటి కెమెరాలు కానీ వీడియో ఇట్లా అలో లేదనమాట. సో ఏమైతే మేమేం తీసుకోకుండా అన్ని కార్లో పెట్టేసి వెళ్ళి చూసి వచ్చేసాము. ఎందుకో తెలియదు కానీ ఈరోజు చాలా ఎండగా ఉంది. లాస్ట్ టైం ఇది చూసినప్పుడు మొత్తం ఫాగ్తోని ఊటీ అయితే చాలా బాగుండే. మేము వచ్చినందుకే అనుకుంటా ఎండ కొడుతుంది ఫుల్గా, చల్లగా ఉంటుంది అని చెప్పేసి వస్తే. సో ఈ వ్యూ అంతా మాకు లాస్ట్ టైం అయితే మంచిగా ఫాగ్తో కనిపించింది. అండ్ ఈ ట్రీ ప్లాంటేషన్స్ ఉన్నది చూసండి ఎస్టేట్, ఇదంతా మనకి ఒక్కో ప్లేస్లో ఒకలాగా అనమాట. ఒక ప్లేస్లో మనీ తీసుకొని ఇట్లా ఫొటోస్ అవి తీస్తారు అండ్ ఎంట్రీ కూడా మనీతో ఉంటుంది. అండ్ మా క్యాబ్ డ్రైవర్ అయితే మమ్మల్ని ఫ్రీగా ఉన్న ప్లేస్కి ఇంకా మంచిగా ఓపిక్గా ఫొటోస్ దిగే ప్లేస్కి అయితే తీసుకెళ్తాడు అనమాట ఎప్పుడు. సో అట్లనే తీసుకెళ్ళిండు మమ్మల్ని ఈసారి కూడా. ఇక్కడైతే కొంచెం ఎండ తగ్గి మళ్ళీ వచ్చింది. నేనైతే ఫాగ్ వస్తుందని చెప్పి చాలాసేపు వెయిట్ చేసిన, బట్ రాలేదు. మేమైతే ఇక్కడ టికెట్ ఫ్రీ అనమాట. సో మనం ఈజీగా ఎస్టేట్ అంతా చూడొచ్చు. సో ఫ్రీ. సో మేము ఇక్కడ పైకి ఎక్కుతున్నాము. మా వాడేమో కింద మంచిగా చాక్లెట్స్ అట్లా ఎంజాయ్ చేయడానికి వాడు కిందనే ఉన్నాడు. సో వాడు స్లిప్ అవుతాడు అని ఎత్తుకొని పైకి ఎక్కలేమని చెప్పేసి మేమిద్దరం మాత్రమే ఇట్లా పైనకి ఎక్కుతున్నాము. సో ఇప్పుడు అయితే ఫాగ్ వస్తుంది, అది కూడా మేము ఉన్న దగ్గర రాకుండా అక్కడ దూరంగా వస్తుంది అనమాట. సో నేను దానికోసం మంచిగా దాని ఫొటోస్ అట్లా దిగుదామని చూస్తే అది మాత్రం అట్లా దూరంగా వెళ్ళిపోయింది. సో వ్యూ అయితే ఇది. ఇక్కడ దూరంగా ఒక షాప్ కనిపిస్తుందా, ఇదే చాక్లెట్ షాపు అవన్నీ ఉంటాయి కదా. అక్కడైతే మా బుడ్డిగాడు మంచిగా చాక్లెట్ ఎంజాయ్ చేస్తుండు. మేము ఇక్కడ ఉన్నాం.
ఇంకా అందరు వచ్చేసిరుగా ట్రాఫిక్ జామ్ స్టార్ట్ అయిపోయింది. ఒక్కొక్క వెహికల్ మెల్లిమెల్లిగా మూవ్ అవుతుంది అనమాట. సో ఇదే ఊటీలో మనం కరెక్ట్గా ప్లేసెస్కి వెళ్ళేసరికి అట్లా లేట్ అవుతుంది. అన్నీ కూడా మళ్ళీ ఈవినింగ్ 5 o'clock కల్లా క్లోజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయిపోతే కూనూరుకి వెళ్ళే వాళ్ళు ఊటీ నుంచి బాగుంటుంది. ఇంకా టీ గార్డెన్ నుంచి మేమైతే ఇక్కడ డాల్ఫిన్ హౌస్కి వచ్చేసినాము. లాస్ట్ టైం కూడా వచ్చినాం కానీ సో వెళ్ళే దారిలోనే ఉంది. సో ఇంకొకసారి అంటే లాస్ట్ టైము రెయిన్ పడ్డది మేము కరెక్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు, ఫుల్ ఫాగ్ కూడా వచ్చేసి కింద వాటర్ ఫాల్ ఉంటుంది ఇక్కడ, అది కనబడలేదు. సో అది ఒకసారి చూద్దాము, మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాం అన్నట్టుగా. ఇప్పుడైతే ఎండ్ ఉంది, ఫాల్ కనిపిస్తుంది అన్నట్టుగా మేమైతే ఇప్పుడు డాల్ఫిన్ హౌస్కి వచ్చాము. యాక్చువల్గా మేము టాయ్ ట్రైన్లో వెళ్దాము, లాస్ట్ టైం కూడా వెళ్ళలేదని చెప్పేసి ఈసారి ట్రై చేద్దాం అనుకుంటే ఈసారి కూడా మాకు టాయ్ ట్రైన్ దొరకలేదు, ఆన్లైన్లో కూడా దొరకలేదు. అండ్ డైరెక్ట్గా వెళ్తే ఎలానో తెలియక వెళ్ళలేదు అనమాట. సో మా క్యాబ్ డ్రైవర్ కూడా ట్రై చేశాడు, అసలు చాలా బిజీగా ఉంది, సో మనకైతే దొరకవు అన్నట్టుగా చెప్పారు. ఇంకా అది మళ్ళీ లైట్ తీసుకున్నాం ఈసారి కూడా. సో ఉన్నవే చూడాలని చెప్పేసి ఇంకా ప్రతి దగ్గర టికెట్ ప్రైస్ అయితే ఉంది. ఎంత అంటే 40, 50, 60 అట్లా ఉన్నాయన్నమాట. సో నాకు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఎంత పెట్టి తీసుకున్నాం అన్నది అయితే గుర్తులేదు. ఈసారి కూడా ఈ ఫాల్ అంతగా ఏం కనబడలేదు. మీకు ఏమన్నా కనిపిస్తుందా? అంత బ్లర్గా కనిపిస్తుంది. సో ఆ ప్లేస్ వరకు ఫాగ్ వచ్చేసింది అనమాట. సో ఈసారి కూడా మనకు వాటర్ ఫాల్ కనబడలేదు. అండ్ ఇదైతే క్యాథరిన్ వాటర్ ఫాల్స్ అంటారు. మా వాడు పెద్దోడు అయిపోయిండు, వాడికి తెలుస్తుంది అనమాట. సో ఏది పడితే అది కొనమని చెప్పేసి ఒకటే అల్లరి టార్చర్ చేసిండు. డాల్ఫిన్ హౌస్ అవ్వగానే ఇక్కడ స్ట్రాబెర్రీ ఫామ్కి అయితే వచ్చాము. ఇది కూడా ఫ్రీ ఎంట్రీ. సో మనం ఇక్కడ జస్ట్ స్ట్రాబెర్రీస్ ఎలా గ్రో చేస్తారు అవి చూసి, అండ్ వాటితో తయారైన లిప్ బామ్స్, చాక్లెట్స్ అవి ఉంటాయి కదా, అవి అయితే ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారు. వాటి కోసం అయితే కొంచెం ఇట్లా ఎక్కి పైకి ఎక్కి వెళ్ళాలి. సో అన్నీ అక్కడే ఉన్నాయి. ఈ అన్ని స్ట్రాబెర్రీస్ అయితే అక్కడొకటి ఉన్నాయి. ఇంకా సీజన్ కాలేదని చెప్పేసి అన్నారు. జస్ట్ మనం చూడొచ్చు, జస్ట్ అంటే స్ట్రాబెర్రీ ఫామ్ ఎలా ఉంటుంది, ఎలా గ్రో చేస్తారు అండ్ ఎలా ఉంటాయి స్ట్రాబెర్రీస్ అని చెప్పేసి చూడడమే తప్ప ఇక్కడ ఇంకా అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఫుల్గా స్ట్రాబెర్రీస్ ఉంటాయి, రెడ్ కలర్లో గ్రీన్ కలర్లో మనకి కనిపిస్తాయేమో అని చెప్పేసి అనుకున్నాను. బట్ స్ట్రాబెర్రీస్ ఏం లేవు, ఎక్కడో అక్కడొకటి అక్కడొకటి అలా కనిపించాయి అంతే. సో వీటిని చూసి హ్యాపీగా ఫీల్ అయిపోయి మేమైతే అక్కడ నుంచి ఏం కొనుక్కోలేదు. చాక్లెట్స్, లిప్ బామ్స్ అవన్నీ అయితే చాలా కాస్మెటిక్స్ అట్లా రెడీ చేస్తారంట వాళ్ళు. బట్ మనమైతే ఇక్కడ ఏం తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ అన్ని చాక్లెట్సే ఉన్నాయి. మా వాడు చాక్లెట్స్ చూసిందంటే ఇంకా అయిపోయినట్టే. ఇవన్నీ కూడా కాస్మెటిక్సే అనమాట. సో వీటి పక్కనే చాక్లెట్స్ ఉన్నాయి. కాసేపు కూడా ఇక్కడ ఆగలేదు మేము, కొంచెం ఆగామంటే మా వాడితో అయిపోయినట్టే ఇంకా. సో కాస్మెటిక్స్ అండ్ చాక్లెట్స్ ఇంకా ఏమున్నాయా అని చెప్పేసి కూడా కనీసం ఆడడానికి ఛాన్స్ ఇవ్వలేదు మా వాడు. ఒకటే ఏడుపు అనమాట. ఇదిగోండి మాకు మళ్ళీ బైసన్ కనిపించింది. నేను అనుకున్నాను ఇదేమో ఫస్ట్ బొమ్మ అనుకుని, ఇక్కడ బొమ్మ కూడా అట్లనే ఉన్నాయి సేమ్, బట్ ఇది రియల్ బైసన్. ఈసారి పక్కనే ఉందన్నమాట, అందుకే మంచిగా చూడొచ్చింది అనమాట. మా సైడ్ ఉంది ఈసారి. మా వాడికి బొమ్మ కొనిచ్చాము, ఇంకా కనీసం ఏడవకుండా ఉంటాడని ఎక్కడ పోయినా చాక్లెట్స్ అడగడమే. ఇంకా డైరెక్ట్గా స్ట్రాబెర్రీ ఫామ్ నుంచి ల్యాంప్స్ రాక్ వచ్చాము. ఇక్కడైతే వీడిని కూర్చోబెట్టాం. పాప వాడికి ఆకలి నిద్ర రెండూ వస్తున్నాయి. బట్ ఇక్కడ ఓన్లీ వీళ్ళు మనీ యాక్సెప్ట్ చేశారు, ఆన్లైన్ లేదు. మనీ తేవడానికి వినయ్ వెళ్ళాడు. సో అప్పటిదాకైతే మేము ఇక్కడ కూర్చున్నాము. ఇలా ఫారెస్ట్లో వాక్ ఉంటుంది, మనం చాలా హైట్ ఎక్కాలన్నమాట. సో నేను కాస్త దూరమే ఉంటుంది అనుకొని స్టార్ట్ అయినాము. బట్ వెళ్తూ నా కొద్దీ వస్తూనే ఉంది. అండ్ 2 ways ఉన్నాయి. ఫస్ట్ అనుకున్నా ఒక సైడ్ నుండి ఎక్కాలి, ఒక సైడ్ నుండి దిగాలేమో అని చెప్పేసి. కాదు, ఎక్కడి నుంచి ఎక్కినా మళ్ళీ సేమ్ అదే ప్లేస్కి వెళ్ళిపోతాం మనం.
కాసేపటికే నా పని అయిపోయింది. అడుగులో అడుగు వేసినా కూడా అస్సలు రావట్లేదు. అప్పటికే హాఫ్ అన్ అవర్ అయిపోయింది, మేము ఎక్కుతూనే ఉన్నాము. వీడైతే కనీసం అలసిపోలేదు, ఎంత హ్యాపీగా ఎక్కుతున్నాడు. నార్మల్గా అయితే కొంచెం దూరం నడవగానే నన్ను ఎత్తుకోండి నాకు కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి అంటాడు. అలాంటిది ఈ స్టెప్స్ అయితే ఎక్కుతూనే ఉన్నాడు. మొత్తం వాడే ఎక్కాడు, వాడే దిగాడు. పైన అయితే వ్యూ పాయింట్ చూశారు కదా, అండ్ ఇక్కడ మనము ఫోటోషూట్ అనమాట. సో ఇక్కడైతే నేను దిగలేదు ఎందుకంటే మంకీస్ ఉన్నాయి. సో నా పని నాకు ఉంటుంది ఎప్పటికీ, బుడ్డోడు ఉంటాడు కదా, సో అట్లా మంకీ ఉంది కదా, అందుకే నాకు అక్కడ అస్సలు కూర్చొని ఫోటో దిగాలని నేనైతే అనుకోలేదు. ఈ వ్యూ అంతా మనకి పైనకి ఎక్కాక కూడా ఇంకా బాగా కనిపిస్తుంది. ఇదైతే టికెట్ కౌంటర్ పక్కనే ఉంది మన ఫొటోస్ దిగడానికి. మెయిన్గా అయితే ఫొటోస్ దిగడానికి ఇది పెట్టారు. అండ్ ఇక్కడైతే నా పని చూడండి, మా వాడికి ఇట్లా చేంజ్ చేసేస్తూ ఉండాలి. సో అక్కడి నుంచి అయితే మేము ఇంకా ఆకలి వేస్తుందని చెప్పేసి లంచ్కి అయితే వెళ్దామని చెప్పేసి చూస్తున్నాము. సో మేమైతే తనకు చెప్తామన్నమాట ఎక్కడ ఆగాలి, ఎక్కడ తినాలి అని చెప్పేసి. సో ఆయన కరెక్ట్గా ఆ ప్లేస్కి తీసుకెళ్తాడు. మేమైతే ఇంకా కూనూరులోనే ఉన్నాము. ఇప్పుడైతే లంచ్ టైం అయిపోయింది. కూనూరులో ఒక రెస్టారెంట్కి వచ్చాము. ఇదైతే వెజ్ రెస్టారెంట్, కంప్లీట్గా వెజ్ ఉంటుంది అనమాట. సో ఇదే బాగుంటుంది అని చెప్పేసి మమ్మల్ని అయితే మా క్యాబ్ డ్రైవర్ ఇక్కడ దింపేసి, అండ్ తను ఎక్కడికో వెళ్ళాడు అదైతే మాకు తెలియదు. తనైతే లంచ్ చేయను అని చెప్పేసి అన్నాడు. సో మేమైతే లాస్ట్ టైం మాతో చేశాడు కానీ ఈసారి ఎందుకో తను లంచ్ చేయను అని చెప్పేసి అన్నాడు. ఫుడ్ కూడా ఓకే బాగానే ఉంది, మరీ బాగాలేకుండా అయితే లేదు. రైస్ ఇన్ని ఐటమ్స్ అయితే ఇచ్చారు, రసం, సాంబార్, కర్రీ అని చెప్పేసి. మేమైతే మీల్సే తింటాం, మోస్ట్లీ మీల్స్ తింటాము ఎక్కడికి వెళ్ళినా అంతే, ఎందుకంటే వాడైతే వైట్ రైసే ఎక్కువ ప్రిఫర్ చేస్తాడు. ఇంకా మేమైతే ఇక్కడ సిమ్స్ పార్క్ దగ్గరలోనే రెస్టారెంట్ దగ్గర తిన్నాము. ఈ పార్క్ అయితే మేము వెళ్ళట్లేదు, వెళ్ళండి చాలా బాగుంటుంది వీలైతే మీకు. మాకైతే అంత టైం లేదు, లాస్ట్ టైం అయితే వెళ్ళాము. సో ఈసారి అయితే ప్లాన్ వేరే ఉందన్నమాట. లాస్ట్ టైం వెళ్ళాం కదా, మళ్ళీ ఏం జరగదామని చెప్పేసి మేము సిమ్స్ పార్క్ అయితే స్కిప్ చేసాము. సో వెళ్ళడానికైతే చాలా బాగుంటుంది, ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళైతే వెళ్ళొచ్చు. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు చాలా ఫాగ్ ఉండడం వల్ల మాకు అన్నీ చాలా బాగా కనిపించాయి. సో ఈసారి కొంచెం తక్కువ అయిపోయింది, రెయిన్ పడుతుంది అండ్ కానీ ఫాగ్ అయితే రాలేదు. సో ఇప్పుడైతే మేము టీ ఫ్యాక్టరీకి అయితే స్టార్ట్ అయిపోయినాము, బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీకి అయితే స్టార్ట్ అయిపోయినాము. మేమైతే లాస్ట్ టైం బెంచ్ మార్క్ వరకు వెళ్ళేసరికి ఇంకా క్లోజింగ్ టైం కూడా దగ్గరకు వచ్చేస్తుందేమో అనుకున్నాం అనమాట. సో అట్లా లేట్ అయిపోయింది. ఈసారి అయితే కొంచెం తొందరగా వెళ్తున్నామని అనుకున్నాము, ఎందుకంటే సిమ్స్ పార్క్ స్కిప్ చేసాము, కొన్ని ఆల్రెడీ చూసినవైతే అన్నీ వదిలేసుకుంటూ వస్తున్నాం అనమాట. సో మేము అన్నీ కొత్తగానే చూడాలనుకున్నాం ఈసారి, ఎందుకంటే తను కూడా చెప్పాడు క్యాబ్ డ్రైవర్, ఏమన్నాడు అంటే ఈసారి అన్నీ కొంచెం కొత్తగా కూడా పెట్టారు అండ్ ఎక్స్ట్రా కూడా పెట్టారు లాస్ట్ టైం ఇవి కాకుండా. సో అలా చూద్దామని ఇక్కడైతే మాకు లారీ అడ్డొచ్చింది. సో ఫాస్ట్గా వస్తే మాత్రం ఇంకా అంతే అనమాట, స్లోగా ఫస్ట్ మేము బ్యాక్ వెళ్తే కానీ అది ముందుకు వస్తుంది. చూడండి ఈ వన్ వేతో ఇదే ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ అన్ని ఘాట్ సెక్షన్స్ కదా, సో అన్ని తిరగడాలే ఉన్నాయి. సో నాకు అందుకే కొంచెం మనం డ్రైవ్ చేయడం కంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళతోనే వెళ్ళడం చాలా బెటర్ అనిపిస్తుంది అనమాట.
ఇప్పుడైతే మేము టీ ఫ్యాక్టరీ, చాక్లెట్ ఫ్యాక్టరీ చూడాలి. బట్ మేము వెళ్తూ ఉన్నప్పుడే రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రెయిన్ ఎప్పుడు ఆగుతుందో తెలియదు. అండ్ కొంచెం దగ్గర ప్లేస్లో రెయిన్ పడుతుంది, కొంచెం ముందుకైతే రెయిన్ పడట్లేదు. అది కామనే కదా. రెయిన్ పడడం వల్ల కావచ్చు వ్యూ మొత్తం చేంజ్ అయిపోయింది. చూడండి క్లైమేట్ అంతా మంచిగా కనబడుతుంది. అండ్ ఊటీలో అయితే ఇదే ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట, మనము చల్లగా ఉండాలి అండ్ ఇలా అందంగా కనబడాలి ఈ వెదర్లో గ్రీన్గా. సో ఇక్కడైతే ఇంకా కొత్తగా స్టార్ట్ అవుతున్నట్టుంది టీ ఎస్టేట్. సో ఇంకా ప్లాంటేషన్ అది ఇప్పుడిప్పుడే అవుతుంది. ఈ వేలో మొత్తం అట్లనే ఉందన్నమాట. సో మనమైతే ఇప్పుడు ఫ్యాక్టరీకి అయితే వెళ్ళిపోదాం. సో మేమైతే ఇప్పుడు బెంచ్ మార్క్ చాక్లెట్ అండ్ టీ ఫ్యాక్టరీకి వచ్చాము. బట్ మేమైతే ఈసారి ఫస్ట్ అక్కడ కాకుండా లాస్ట్ టైం అదంతా మేము చూసామన్నమాట, ఆ ప్రిపరేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి. అది కాకుండా ఇప్పుడైతే మేము జిప్ లైన్కి వెళ్తున్నాము. అంటే ఫస్ట్ టైం నేను జిప్ లైన్కి చేద్దామని చెప్పేసి చూస్తున్నాను. ఇది ఈగల్స్ డేర్ జిప్ లైన్ అనమాట. సో టీ ఫ్యాక్టరీ పక్కనే ఉంటుంది. మాకైతే ఈరోజు మేము మే 1కి వెళ్ళాము, అందుకని చెప్పేసి మాకు డిస్కౌంట్ కూడా వచ్చింది. 1000కి కప్పులు వెళ్ళిపోవచ్చు అనమాట. మేము వచ్చి టికెట్ తీసుకునే టైంకి ఇక్కడ అంతా ఆపేశారు, ఎందుకంటే రెయిన్ చాలా ఎక్కువ అయిపోయింది. ఆ జిప్ లైన్ కూడా క్లోజ్ చేశారనమాట. నాకైతే ఎలాగైనా సరే ఒక్కసారైనా చెయ్యాలి అని చెప్పేసి నేనైతే వెయిట్ చేద్దాం అని చెప్పేసి వినయ్ని వెయిట్ చేపిస్తున్నాను. కానీ రెయిన్ అయితే పడుతూనే ఉంది, అసలు ఆగట్నే లేదు. ఎప్పుడు ఆగుతుందా అని వెయిటింగ్. ఇక్కడ మాతో పాటు ఇంతమంది వెయిట్ చేస్తున్నారనమాట. సో చాలా చిన్నగా ఉంది జిప్ లైన్, కాకపోతే ఫస్ట్ టైం వాళ్ళకి కొంచెం భయం లేకుండా వెళ్ళొచ్చు అన్నట్టుగా కొంచెం చిన్నగా ఉంది. అండ్ ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయన్నమాట ఆడుకునేవి, బట్ ఏవి అయితే వర్కింగ్లో లేవు. ఈ జిప్ లైన్ ఒకటే వర్కింగ్లో ఉంది. ఇక్కడైతే మా వాడు ఒకటే ఏడుపు అనమాట, కింద వాడి ప్లే సంథింగ్ ఏదో చూశాడు, బాల్స్ గేమ్ అట్లాంటిది. సో అది ఆడాలని చెప్పేసి ఇంకా ఇతనే మా క్యాబ్ డ్రైవర్. ఇప్పటికైతే మా వాడిని ఆడిపిస్తున్నాడు అనమాట. పాపం వాడు ఏడుపు ఆడదామని చెప్పేసి. ఈయన కూడా పాపం వాళ్ళని రిక్వెస్ట్ చేశాడు ఏదైనా ఆడనిస్తారేమో అని చెప్పేసి. బట్ అది అన్నీ వర్కింగ్లో ఉన్నాయని చెప్పేసి వాళ్ళు నో చెప్పారు. ఇంత రష్ ఉంది, రెయిన్ అయితే అస్సలు ఆగట్లేదు. ఆల్మోస్ట్ మేము 1.5 hours నుంచి ఇక్కడే నిలబడ్డాము. ఫైనల్లీ రెయిన్ ఆగిపోయింది. మళ్ళీ మేము టికెట్ తీసేసుకున్నాము. మాకు 1000 rupees ఛార్జ్ చేశారు. అండ్ వీడియో, ఫోటో 2 ఇస్తారు. ఫోటోకి అయితే 200 పే చేసాము. అండ్ వీడియో అయితే ఫ్రీగా ఇస్తారనమాట. ఈరోజు లేబర్స్ డే అని చెప్పేసి మే 1కి వెళ్ళాము మేము. అండ్ నేనైతే కొంచెం భయపడుతున్నా, ఏందా బాబు ఇది బాగానే ఉంటుందని చెప్పేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే రెయిన్ పడింది కదా, రెయిన్ పడడం వల్ల నాకు బాగా చలిగా స్టార్ట్ అయింది అనమాట. వీళ్ళైతే మంచిగా స్వెట్ షర్ట్స్ వేసుకున్నారు, నాకైతే చలి పెట్టింది. చూడండి నా మొహం చూస్తే తెలిసిపోతుంది, నేను భయపడుతున్నాను కొంచెం. సో ఈ వీడియో అయితే మా క్యాబ్ డ్రైవర్ తీశాడు మమ్మల్ని. అండ్ మా బుడ్డోడు కూడా ఆయన దగ్గరే ఉన్నాడు. సో నేను వాడికి బాయ్ చెప్తున్నా, వాడైతే మస్తు ఎగ్జైట్ అవుతున్నాడు అనమాట. వేడుస్తాడేమో అనుకున్నాం ఆయన దగ్గర ఉండడం వల్ల మమ్మల్ని చూడడము. బట్ వాడు ఏడవకుండా హ్యాపీగా వెళ్ళి రండి మమ్మీ బాయ్ అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. నాకైతే లోపల ఒకటే వణుకు. ఆయన అన్నీ చెప్తున్నాడు, ఎక్కడ పట్టుకోవాలి, ఏం చేయాలి అలా చెప్తున్నాడు. పెద్దగా ఏం భయపడాల్సిందైతే ఏం లేదు, కానీ ఫస్ట్ టైం కదా నేను, సో అందుకని భయపడుతున్నా. మా బుడ్డు చూడండి కింద వెళ్ళండి అని చెప్తున్నాడు. సో మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. చూడండి నా లైఫ్లో ఫస్ట్ టైము, మా వినయ్ అయితే సెకండ్ టైము. తను షిమ్లా మనాలి వెళ్ళినప్పుడు అక్కడ చేశాడు, అది కొంచెం పెద్దదే అనుకుంటా. సో ఇది చాలా చిన్నది, బట్ ఫస్ట్ టైం కావడం వల్లనే కొంచెం భయం, అంతే తప్ప ఏం లేదు. 7 years అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే అలో. అండ్ ఇక్కడ వెయిట్ చూసుకోవాలి, 90 kgs అబోవ్ ఉన్న వాళ్ళకి కూడా అలో లేదు. నేనైతే ఇక్కడ మా వాడి మొహం చూడకుండా నిలబడదామని చాలా ట్రై చేశాను. మా హస్బెండ్ అయితే అస్సలు చూడట్లేదు, ఎందుకంటే వాడు చూస్తే ఏం చేస్తాడంటే ఏడుస్తాడు. అండ్ వాడు కూడా వస్తానని ఏడుస్తాడేమో అని చెప్పేసి ఆ భయంతోనైతే మేమైతే వాడిని చూడలేదు ఎక్కువ. ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోతున్నాము. నాకైతే మస్తు ఎగ్జైట్మెంట్ ఉండే అనమాట. వీళ్ళు తీసిన వీడియో కాదు, ఇది మా క్యాబ్ డ్రైవర్ తీసిన వీడియో. అండ్ అది చాలా ఫాస్ట్గా వెళ్ళినట్టు అనిపించింది. ఈ వీడియోలో మాత్రం నాకు ఎందుకో స్లోగా అనిపిస్తుంది, కానీ మేమైతే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినాము. నాకు ఆ ఫాగ్ చల్లగలిగితే బాగా తగిలి ఇంకా వణుకొచ్చేసింది ఎక్కువగా. అండ్ ఇక్కడ కూడా వీళ్ళు ఏంటంటే మనకి ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్లో మనకు మాట్లాడుతున్నారు చక్కగా. అంటే మనకు అర్థం కావాలి కదా, క్లియర్గా ఎక్కడ పట్టుకోవాలో కూడా చెప్తారనమాట. సో ఎంతైనా సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కదా. సో మేము ఇక్కడ కింద దిగుతున్నాం చూడండి, కిందికి వచ్చేసినాము. కిందికి వచ్చేటప్పుడు స్లోగా అనిపించింది, కానీ అది కూడా చాలా ఫాస్ట్గా వచ్చింది.
సో ఇక్కడ మనకి ఫోటో తీస్తారు, ఇక్కడ ఉంటాడు ఫోటోగ్రాఫర్. యాక్చువల్గా ఫోటోగ్రాఫర్ ఇక్కడ నుంచి తీసి అండ్ మనం పైనకి వెళ్ళాక ఫోటో కలెక్ట్ చేసుకోవాలి. అండ్ మా బుడ్డోడు ఏడుపు ఎక్కడ ఆపట్లేదని చెప్పేసి 100 రూపీస్ పెడితే ఇలా జేసీబీ ఇసుక తీయడం అదేదో చేస్తారు. సో అదొక్కటి వాడిని ఎక్కించాము. వాడికి ఎంతసేపు బాల్ ఆడాలనే ఉంది. పాపం ఆ అమ్మాయి కూడా ట్రై చేస్తుంది అనమాట. సో వాడితో ఆడిపించడానికి కానీ అప్పటికప్పుడు వాడు బాగానే ఇంట్రెస్టింగ్గా ఆడుతున్నట్టు కనిపించాడు, కానీ తర్వాత వాడికి అది నచ్చలేదు. వాడికి ఎంతసేపు ఆ బాల్ గేమ్ ఆడాలని చెప్పేసి వాళ్ళు ఏదో కొంచెం ఏదో వర్క్ జరుగుతుంది అని చెప్పేసి దానికి ఎంట్రీ ఇవ్వలేదు. ఇదైతే 100 రూపీస్. ఇక్కడైతే నేను మా ఫోటో వచ్చేసింది అనమాట. నేను వెయిట్ చేసి అక్కడ మనకు 5 మినిట్స్లో ఇట్లా ఫోటో తీసి ఇచ్చేస్తారు. నేను పెద్ద సైజ్ తీసుకున్నాను. ఇంకా ఫ్యాక్టరీకి వెళ్ళాము. ఫ్యాక్టరీకి వెళ్ళి కొన్ని చాక్లెట్స్, టీ అట్లా తీసేసుకున్నాము. టైం వచ్చేసి 9:20 అవుతుంది అండ్ ఇప్పుడే డిన్నర్ వచ్చేసినాం అనమాట. అండ్ డిన్నర్ కూడా ఇక్కడ సేమ్ అదే నిన్న మద్రాస్ రసాయ ఏదో ఉంది కదా, సో దాంట్లోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసినాం. నిన్న లంచ్ అయింది, నిన్న డిన్నర్ అయింది, ఇప్పుడు డిన్నర్ కూడా అక్కడ అయింది అనమాట. బట్ ఈరోజు ఫర్ ఏ చేంజ్ చికెన్ ట్రై చేసినాం, బాగాలేదు, నచ్చలేదు. సో సగంలో వదిలేసేసినాం. ఏమైంది దీనికి తీయాలి ఇది కూడా. సరే తీస్తా, ఒక్క నిమిషం ఆగు. అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. అండ్ ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నాం అనమాట. ఈవినింగ్ వచ్చేసిన తర్వాత 8 o'clock వెళ్ళాం, డిన్నర్ చేసేసినాం, వచ్చేసినాం. ఇంకా ఫుల్లీ టైర్డ్. ఓకే ఫన్, ఒక్క నిమిషం ఆగు. సో మేము ఏమేమి ప్లేసెస్ చూసినాం ఏంటి అనేది మీరు ఆల్రెడీ ఈ వ్లాగ్లో చూసే ఉన్నారు కదా. సో అది కాకుండా మీకు నవ్య చెప్పినట్టు సిమ్స్ పార్క్ కూడా వెళ్ళాలనుకుంటే అండ్ దొడ్డబెట్ట పీక్ అని చెప్పేసి ఉంటుంది, అది కూడా వెళ్ళొచ్చు. ఇవన్నీ మేము 2022లో చూసేసినాం అనమాట. సో అందుకే ఇగ్నోర్ చేసేసినాం, లైట్ చేసేసుకున్నాం. బట్ వెరీ 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 నైస్ డే. చాలా టైర్డ్ అయిపోయినాం అనమాట. ఇంకా పడుకోవాలి, 9:20 అవుతుంది. మేము పడుకుంటున్నాం, బట్ వీడు ఉన్నాడు కదా, వాడు పడుకునేటట్టు కనిపిస్తలేడు, ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. అండ్ ఇవన్నీ కొనుక్కున్నాం అనమాట. మేము కొనుక్కున్నమాట కాదు, కొనుక్కున్నాడు వాడు. కింద వండుకొని బొర్లి లుల్లి చేసి మరీ కార్లు తీసుకున్నాడు. సో ఇప్పుడు ఆడుకుంటున్నాడు, బట్ పడుకోబెడితే పడుకుంటున్నాడు ఎర్లీగానే, ఎందుకంటే వాడు కూడా చాలా టైర్డ్ అయిపోయింది అనమాట. బట్ ఎనీవే, సో ఈ Day 2 అయితే మేము ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ నవ్య కూడా జస్ట్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది పడుకోవడానికి. మళ్ళీ రేపు మార్నింగ్ లేసి రేపు ప్లాన్స్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నాం చూడాలి. ఎనీవే ఈరోజు Day 2 అయితే ఏం చేసి పీకేషన్ వాడు ఖరాబ్ చేసిండు. ఆల్రెడీ కూడా ఖరాబ్ అయింది, ఇంక ఇవన్నీ ఖరాబ్ చేయమని ఇచ్చింది నాకు. ఎనీవే Day 2 అయితే ఎండ్ చేస్తున్నాం. సైనింగ్ ఆఫ్ నవ్య వినయ్ ఫ్రమ్ ఊటీ.